తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. వచ్చే వారం రోజుల పాటు ఎండలు బెంబేలెత్తించనున్నాయి. బానుడి బగబగలకు తోడుగా వడగాలులు కూడా తోడవడంతో జనజీవనం అతలాకుతలం కానుంది. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో ఉండడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 44 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం అంటే 25వ తేదీ నాటికి కనీసం 7 జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీల మార్కును దాటిపోతాయని అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఈ కఠినమైన వేసవి పరిస్థితుల్లో వడదెబ్బన బారిన పడకుండా ఉండడానికి వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన రక్షణ చర్యలు సూచించారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా కాటన్ టవల్ తప్పనిసరిగా కట్టుకోవాలి. వేడి గాలి ముక్కు, చెవుల ద్వారా శరీరంలోకి వెళ్లకుండా కర్చీఫ్ అడ్డుగా కట్టుకుంటే మంచిది. కేవలం కాటన్ వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఎండవేడికి ఒంట్లోని చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ వేగంగా కరిగిపోతాయి. దీనివల్ల తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. కాబట్టి దాహం వేయకపోయినా వీలైనంత ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకొని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ వారం రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని రకాల బీపీ మందులు వాడేవారికి మూత్ర విసర్జన ఎక్కువగా జరిగి సోడియం, పొటాషియం లవణాలు పోతుంటాయి. వీరు నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఎండ తీవ్రతకు, అస్వస్థతకు గురైతే కంగారు పడకుండా వెంటనే ఈ ప్రథమ చికిత్స అందించాలి. బాధితుడిని వెంటనే ఎండలో నుంచి నీడగా ఉన్న చల్లని ప్రదేశానికి లేదా గాలి ఆడే గదిలోకి మార్చాలి. శరీరాన్ని చల్లబరచడానికి తల నుంచి కాళ్ళ వరకు తడిగుడ్డతో పూర్తిగా తుడవాలి. వ్యక్తి కాస్త తేరుకొని స్పృహలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఎస్ ద్రావణాన్ని నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ బాధితుడు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి.